ఉప్పు నీటితో నిండిపోతున్న మంచినీటి సరస్సు ఇప్పటికే 18,000 ఎకరాలు కబ్జా. బరితెగుస్తున్న వైకాపా నేతలు చోద్యం చూస్తున్న జగన్ సర్కార్. కొల్లేరు సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తా. అధికారంలోకి వచ్చిన వెంటనే సరస్సును రీసర్వే చేయిస్తాం. న్యాయబద్ధంగా కాంటూర్ హద్దులు నిర్ణయిస్తాం. ఉప్పు నీటితో ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఆ సమస్యకు పరిష్కరిస్తాం. 2018 మే 12న కైకలూరు గాంధీ బొమ్మ సెంటర్లో ప్రతిపక్ష నేతగా జగన్ వ్యాఖ్యలివి. కానీ ఏది అమలు చేయలేదు. అదంతా కూడా ఏలూరు మండలం పైడిచింతలపాడులో చేపల చెరువుల కోసం చదును చేస్తున్న ట్రాక్టర్లు అంటూ వైసీపీ వాళ్ళు వచ్చాక కొల్లేరును కొల్లగొట్టేస్తున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కొల్లేరు అన్నటువంటిది ఒక పెద్ద దగ. ఇవాళ కాదు, గత 30-40 ఏళ్లుగా అతిపెద్ద దగ. కేవలం ప్రతిపక్షంలోకి ఇప్పుడు తెలుగుదేశం వచ్చింది కాబట్టి రాసేటువంటి ఈనాడు అతిపెద్ద మోసం చేసేది ఏంటంటే అసలు అక్కడ హవానే తెలుగుదేశం పార్టీది. మొట్ట చెరువులు కోట్ల రూపాయలు. అసలు కృష్ణా, గుంటూరు, గుంటూరు కూడా కాదు, కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాల తెలుగుదేశం నేతలలో 100కి 90% మంది బతికేదే దాని మీదన, కొల్లేరు మీదన. అక్కడ అక్రమ చెరువులు, సక్రమ చెరువులు ఇవన్నీ కోర్టుల దాకా వెళ్ళి అసలు అంటే సముద్రంలోకి వెళ్ళేటటువంటి మార్గాన్నే మూసేస్తే సుప్రీంకోర్టు ఆర్డర్లు వేస్తే దాన్ని అమలు చేసింది రాజశేఖర రెడ్డి. పోనీ ఆయన వదిలిపెట్టాడా? ఆ తర్వాత వాళ్ళందరూ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపుకి వస్తామనగానే ఆ కొల్లేరుని తీసుకెళ్ళి మళ్ళీ తవ్వకాలకి అనుమతిస్తూ వచ్చారు. మళ్ళీ తెలుగుదేశం అధికారంలోకి వచ్చే వదిలిపెట్టారా? మళ్ళీ సేమ్. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు వచ్చినా సేమ్. వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు జెండాలు కప్పుకుంటాడు ఎవడు అధికారంలోకి వస్తే వాడి జెండా, అంతకుమించి ఏముండదు. అక్కడ దోచుకోవడం అనేటువంటిది కామన్. ఎవరయ్యా దోచుకునేదంటే కోట్ల రూపాయల ఆస్తులున్న నాయకులు అక్కడ పెట్టుబడి పెడతారు. చెరువుకి ఎకరాకి ఇంతని, ఏడాదికి 30,000 ఇదివరకటి రోజుల్లో, ఇప్పుడు 50,000 రూపాయలు ఏడాదికి ఎకరానికి తీసుకుంటున్నారు అన్నటువంటిది లెక్క. మధ్యలో బ్రోకర్లు ఉంటారు. ఆ బ్రోకర్లే రాజకీయ నాయకులు, కింద కూలీల దోవన కూలీలే, మిగతా వ్యవహారం అంతా ఓకేనే. ఇక్కడ విషయం వల్ల ఏంటంటే ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి తెలియదు కాబట్టి ఈ తప్పుడు ప్రచారం నడుస్తూనే ఉంటుంది. బట్ ఎవడున్నా కొల్లేరు మీద పడి బ్రతికేటువంటి వాళ్ళు కనీసం 3-4 లక్షల మంది స్థానిక ప్రజలు. అదే సందర్భంలో దాని మీద పడి బ్రతికేస్తున్నటువంటి వాళ్ళు కనీసం ఒక 5-6 వేల మంది నాయకులు. ఇది నిజం. దాని మీద ఎన్ని అబద్ధాలు అంటే కొల్లగొట్టట్లేదని చెప్పట్ల, కొల్లగొడుతున్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కొల్లగొడుతూనే ఉంటారు.